దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ పునరుత్థాన దినమందు మరి పగలకాల సమయములో జరిగిన సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మరి దేవుడు భారవహించి సంఘమునకు కావలసిన ఆత్మీయ సత్యములను మరి తన దాసుల ద్వారాగా పలు రకాలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అలాగే ఈ సాయంకాల వేళలో మరి ఆయా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలలో మరి దేవుడు ఇంకనూ తన ఉద్దేశములను తన దాసుల ద్వారా బయలుపరిచి సంఘము మరి రూపాంతరపరచబడుతున్న అనుభవములోనికి కొనసాగడానికి దేవుడు కృప చూపాలని మనమందరము కూడా ఆసక్తి కలిగిన వారముగా ఉంటున్నాము కనుక మరి ఈ సమయములో నన్ను కూడా దేవుడు తన కృప చేత మరి వర్తమానాన్ని అందించడానికి, తన ఉద్దేశములను బయలుపరచడానికి, మన ఆధ్యాత్మిక జీవితాలలో ఇంకను ఉన్నతమైన మార్గములలో మనం వెళ్ళడానికి, అదే సమయములో మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రభువును ఎలాగ అనుసరించాలి, ఏ విధముగా మనము రూపాంతరపరచబడే మార్గములలో ఇంకనూ మనము ఏమి నేర్చుకోవాలో, ఏ విధంగా ప్రభు మార్గములో వెళ్ళాలో, వాక్యానుసారముగా మనం ఎలా బ్రతకాలో మరి దేవుని వాక్యములో నుండి అనేక ఆత్మీయ విషయములను మనం నేర్చుకోవడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మరి నేను కూడా కృతజ్ఞుడనై ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా మీ అందరికీ శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుచేతనగా కడవరి దినములలో మనము బ్రతుకుచూ ఉన్నాము కనుక ఏ విధము చేతనైనను ప్రభు రాకడలో మనము కొనిపోబడాలి. లోకములో పలు రకములైనటువంటి బోధలు కలవు, పలు విధములైనటువంటి ఉపదేశాలు కలవు. మరి వాగ్వాదము చేసుకునేటువంటి వ్యర్థమైనటువంటి సంభాషణల ద్వారాగా పలు విధాలుగా కాలక్షేపములను చేసేటువంటి మరి కార్యములు కూడా లోకములో జరుగుతూ ఉన్నాయి. ఒక పునరుత్థానము దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడన్నట్లయితే ఆయనను మహిమపరచడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన చేసిన మేలును మనము తలంచి వాటిని ఆ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతా భావముతో, అంటే దేవుని బిడలమైనటువంటి ప్రతి ఒక్కరి హృదయాలలో మరి కృతజ్ఞతా భావము కలిగిన వారముగా ఉంటాం. ప్రభువు మన జీవితాలలో మేలును చేశాడు. ఆ మేలును బట్టి మనలో కృతజ్ఞత కలిగిన హృదయముతో మరి ప్రభు సన్నిధిలోనికి మనం రాగలిగినట్లయితే నిశ్చయముగా ఇంకనూ అనేక ఆశీర్వాదములు అనేవి మనము పొందుకోగలం. కడవరి దినాలలో మరి అనేక ఆశీర్వాదములు కావాలని పలు విధాలుగా మనుషులందరూ కూడా ప్రయాసపడుతున్నారు. కుటుంబాలు ఆశీర్వదింపబడాలని, బంధువులు ఆశీర్వదింపబడాలని, స్నేహితులు ఆశీర్వదింపబడాలని, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొద్దకు వచ్చేది కారణం ఏమిటంటే ఆశీర్వదింపబడాలని మనమందరము కూడా దేవుని యొద్దకు రాగలుగుతూ ఉన్నాం. ఏ విధము చేతనైనను దేవుడు మనలను ఆశీర్వదించగలడు. కానీ అంతకంటే ముఖ్యమైనది మన యొక్క జీవితం. మన జీవితములో మరి దేవుని చిత్తానుసారమైనటువంటి క్రియలు జరిగింపబడాలి. మనకున్నది ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితాన్ని దేవునికి సంపూర్ణముగా మనం అప్పగించుకున్నప్పుడు మనం పరిశుద్ధపరచబడి ఆయన రాకడలో కొనిపోబడగలం. అంటే మన ప్రభువు మధ్యాకాశములో బయలుపడినప్పుడు ఆయనను ఎదుర్కొనే ఆ పరిశుద్ధత మనలో ఉంటున్నదన్నమాట. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. మరి ఈ సమయంలో మనందరి ధ్యానార్థము కొరకు ఈ పునరుత్థాన దినములో మరి
దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క సహాయముల ద్వారాగానే మరి అనేక విషయములను మరి వివరించడానికి ప్రయత్నిస్తాను. కారణం ఏమిటంటే మరి దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే ఈ వర్తమానములను నేను మీకు తెలియచేయగలను. కనుక పరిశుద్ధ గ్రంథములో 50వ కీర్తన మరి మొదటి 3 వచనాలను మనము గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథములో 50వ కీర్తన మొదటి 3 చరణములు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ప్రియులారా, 50వ కీర్తనను మరి ఆసాపు కీర్తన అని పిలువబడుచు ఉన్నది. ఈ కీర్తన భాగం అంతటిలో కూడా మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆసాపు మరి రచించినటువంటి ఈ కీర్తనలో దేవుడు ఏ విధముగా ఉన్నాడు, ఆయనను గురించినటువంటి క్రియలు, ఆయనను గురించినటువంటి ఆలోచనలు, ఆయనను గురించినటువంటి మరి సమస్తమును ఒక పాట రూపములో ఆయన తెలియచేయచ్చు ఉన్నాడు. ఉదాహరణకు ఆసాపు రాసినటువంటి ఈ కీర్తన భాగములలో మరి 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు ఆసాపు రచించిన కీర్తనలు అని చెప్పబడుతూ ఉన్నాయి. ఆసాపు మరి తాళములను వాయించువాడుగా, అనగా వాయిద్యములను వాయించేటువంటి వాడుగా ఉంటున్నాడని ముందుగా దానిని గురించి మనము కొంతవరకు క్లుప్తముగా మనం తెలుసుకోవాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని మనము గమనించినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. మరియు అతడు యెహోవా మందస్సము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించాను. వారిలో ఆసాపు అధిపతి జెకర్యా, అతని తరువాత వాడు యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఎలియాబు, బెనాయు, ఒబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు అని చెప్పుచూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలలో, లేకుంటే ఆసాపు పాడినటువంటి ఈ కీర్తనలలో ప్రాముఖ్యముగా 2 విషయములను మనము గమనించగలం. మొదటిగా మనము గమనించినట్లయితే, మానవుడు దేవునిని ఆరాధించవలసిన విధానం అనేది ఆయన తెలియచేయచ్చు ఉన్నాడు. రెండవదిగా మరి మానవుడు తన పొరుగు వాని పట్ల ఎలా నడుచుకోవాలో మరి దానిని కూడా వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక మనుష్యుడు దేవునిని ఆరాధించు విషయములలో యథార్థవంతమైనటువంటి భక్తి కలిగిన ఆరాధన అనేది ఒక మనుషుడు చేయాలి. ఈ రోజుల్లో వేషధారణతో కూడినటువంటి ఆరాధనలు కూడా కనబడుచూ ఉన్నాయి. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో చెప్పాడు, వారు పెదవులతోనే నన్ను స్తుతించుచున్నారు, కానీ తమ యొక్క హృదయం అనేది నాకు దూరముగా ఉన్నదని చెప్పుచూ ఉన్నాడు. అప్రియ దేవుని ప్రజలారా, ఎంత భయంకరమైన మాట! ఈనాడు నిన్ను నన్ను ఒకవేళ దేవుడు అలా అడిగినట్లయితే మనం ఏమని బదులు ఇవ్వగలం? ఒకవేళ పెదవులతోనే మనము దేవుని స్తుతించడం మనం మొదలు పెడితే మన యొక్క హృదయ అంతరంగం అనేది ఎక్కడ ఉన్నది? దేవుని సన్నిధిలో కనబడగలుగుతున్నామా?
దేవుని సన్నిధిలో మన యొక్క హృదయం అనేది కుమ్మరించగలుగుతూ ఉన్నామా? మనుష్యుడు దేవుణ్ణి ఆరాధించే విషయంలో యథార్థవంతమైనటువంటి భక్తి కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? పెదవులతోనే దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, పైన మాత్రమే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. వేషధారణతో కూడిన కార్యములతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. పైన ఒకటి, లోన ఒకటి. ఇలాంటి ఒక ఆరాధన అనేది దేవుడు ఇష్టపడతాడా? ఒకసారి మీరు ఆలోచించండి. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవునిని ఆరాధించే విషయములలో మరి ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల వారు దేవునిని ఎలా ఆరాధించగలిగారు? దావీదు మహారాజు ఇక్కడ మందసమును, సాక్ష్యపు యొక్క మందసమును తీసుకురావడానికి, గుడారములో పెట్టడానికి ఆయన ఆ మందసాన్ని తీసుకుని వచ్చేదానికి ముందుగా వీరినందరినీ కూడా ఏర్పరిచాడు. దేవుణ్ణి మహిమపరచాలని. సర్వోన్నతమైన దేవుని మందసము గుడారములో పెట్టబడుచు ఉన్నప్పుడు వారందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి దహన బలులు అర్పించారు, సమాధాన బలులు అర్పించారు. మరి ఈ విధముగా దేవుణ్ణి ఆరాధించడానికి అలనాడు ఆసాపు కూడా మరి వారిలో ప్రధానుడుగా కనబడుచు తాళములను వాయించువాడు అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఆసాపు యొక్క కీర్తనలలో మరి 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను గురించి చక్కగా ఆయన వివరిస్తూ వస్తున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించే విషయములో దేవునిని సంతోషపరచగోరే వారు యొక్క జీవితాలలో విధేయత మరియు విశ్వాసము కలిగిన హృదయములతో అర్పణలను అర్పించేవారముగా ఉండాలని. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే విధేయత మరియు విశ్వాసము కలిగిన హృదయముతో మరి దేవుణ్ణి ఆరాధించాలి. మన యొక్క ఆరాధన అలాంటి ఆరాధన ఉండాలని చెప్పి ఆసాపు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 50వ కీర్తనలోనికి మనము మరలా తిరిగి వచ్చినప్పుడు అక్కడ చెప్పబడుతున్నటువంటి మొదటి మాటలో మనము గమనించినట్లయితే చక్కటి మాట మనకు వివరించబడుతూ ఉన్నది. అదేమిటంటే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా మరి ఏ వ్యక్తి అయితే తన జీవితములలో నడుచుకునేవాడుగా ఉంటున్నాడో అతడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములను పొందుకోగలుగుచూ ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎందుకు? తన్ను ఆరాధించడానికి, తన్ను సేవించడానికి, తన్ను ఘనపరచడానికి, తన్ను స్తుతించడానికి, తన నామాన్ని మహిమపరచడానికి తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు ప్రతి మనుష్యుణ్ణి ఆయన పిలుచుచూ ఉన్నాడు. నిన్ను నన్ను పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ఆయన నామమును ఘనపరచడానికి, సర్వోన్నతమైన దేవుణ్ణి ఘనపరచడానికి. ఏ విధముగా ఆయనను మనము ఘనపరచగలము? ఏ విధముగా ఆయనను మహిమపరచగలము? వాక్యములో మనం చదువుతున్నాము కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదనని చెప్పాడు. మరి మనం ఏ విధముగా దేవునిని ఘనపరుస్తూ ఉన్నాం? మన యొక్క ఆరాధనలో దేవునిని ఘనపరుస్తూ ఉన్నామా, లేకుంటే మనుషులను ఘనపరిచే విధముగా ఆరాధన కనబడుచు ఉన్నదా? ఇక్కడ దేవుడు యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచూ ఉన్నాడు. కనుక దేవుడు ఒక మనిషిని పిలిచిన ఉద్దేశం ఏమిటంటే తన్ను ఘనపరచడానికి, తన్ను మహిమపరచడానికి. ఆయన సర్వోన్నతమైన దేవుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మరి ఇలాంటి ఒక దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నామంటే మనలో ఎంత భయము భక్తి కలిగిన వారముగా ఉండాలి. లేకుంటే వేషధారణతో దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఎలాగా ఉంటున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. వేషధారణతో కూడిన ఆరాధనలనేవి దేవుడు అంగీకరించాడు. దేవుణ్ణి ఆరాధించాలంటే భక్తి కలిగిన వారముగా ఉండాలి. యథార్థవంతమైన హృదయముతో దేవుని ఆరాధించాలి. ఏదో ఒక నామకార్థమైనటువంటి ఒక ఆరాధన మనము చేసి ఈరోజు అయిపోయింది, మన ఆరాధనలన్నీ కూడా ముగించుకున్నాం, రేపటి మరలా లోకానుసారముగా మనం బ్రతికితే సరిపోతుంది, మరలా
పునరుద్ధాన దినం వచ్చేంత వరకు కూడా అప్పటి వరకు మనం వెయిట్ చేద్దామని చెప్పి ఆలోచనలతో మనం ఒకవేళ ఉన్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ స్నేహితుడా స్నేహితురాలా, నీవు పెదవులతోనే దేవుని ఆరాధిస్తున్నావు, కానీ నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నదని ఆలోచించు. ఇక్కడ ఆసాపు రాసినటువంటి ఈ కీర్తనలో మరి దేవుడు రమ్మని పిలుచుచున్నాడు. ఎక్కడ నుండి ఆయన రమ్మనుచు ఉన్నాడు? తూర్పు దిక్కున మొదలుకొని పడమట దిక్కు వరకు ఉన్న భూనివాసులందరినీ కూడా రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుని గురించినటువంటి కార్యములు ఆసాపు ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యముగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచు ఉన్నాడు. ఈ దేవుని గురించి ఆసాపు ఏం చెప్తున్నాడంటే, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి. నా ప్రియ దేవుని ప్రజలారా, సియోను అంటే ఏంటి అనేది కూడా మనము గమనించాలి. ఈ రోజుల్లో సియోనును గురించినటువంటి పలు విధములైనటువంటి అభిప్రాయములతో కూడా ప్రజలు ఉన్నారు. నేను ఇక్కడ ఇతరుల యొక్క అభిప్రాయములను చెప్పడానికి నేను రాలేదు, కానీ ఇక్కడ సియోను అనే మాట, లేకుంటే పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన సియోనులో దేవుడు ప్రకాశించుచు ఉన్నాడని చెప్పి దావీదు ఇక్కడ ఆసాపు కీర్తనలో మనం చదువుతున్నాము కదా. అదే విధముగా కీర్తన 48వ కీర్తనలో మొదటి 3 చరణములను మనం గమనించినప్పుడు, 48వ కీర్తన మొదటి 3 చరణాలలో మనం గమనించినట్లయితే, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరాలలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. చూడండి, సియోను గురించి చక్కగా ఇక్కడ మనకు తెలియచేయబడుతున్నది. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను సియోను అనే మాటను మనము గమనించగలం. సియోనును గురించినటువంటి అనేక విధములైనటువంటి తాత్పర్యములనేవి మరి తన దాసుల ద్వారాగా పలు రకాలుగా ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ సియోను అనే మాటలలో మనం దాగి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, బైబుల్ వాక్యానుసారముగా మనం గమనించాలి. ఏదో ఒక 4 మాటలు చెప్పి ఇక్కడ ముగించుకునేది కాదు, కానీ సియోను అనే మాటను గురించి బైబిల్ గ్రంథములో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను చాలా చక్కగా మనకు తెలియచేయబడ్డాయి. దావీదు భక్తుడు మరి ఈ సియోను పట్టణమును పట్టుకోవడానికి, అనగా ఇంతకుముందు ఆ సియోను పట్టుకోవడానికి ముందుగా యెబూసీయులు నివసించుచున్నటువంటి, కనానీయులు నివసించుచున్నటువంటి ఒక ప్రదేశమై ఉన్నది. ఎలా మనము దాన్ని గమనించగలమంటే, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయములో మనం గమనించేటప్పుడు, సమూయేలు మరి 2వ గ్రంథము 5వ అధ్యాయములో 5, 6, 7 వచనములలో మనం గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము మరి 6, 7 వచనములను మనం గమనించుతున్నాం. యెబూసీయుల దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చారు. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమడబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరి నీటి కాలువలపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. చూడండి, ఈ యెబూసీయులు దావీదు రాజును వ్యంగ్యముగా మాట్లాడుచూ ఉన్నారు, లేకుంటే పరిహాసము చేసేటువంటి మాటలను వారు మాట్లాడుచూ ఉన్నారు. దావీదు రాజు ఆ దరిదాపుల్లోకి వచ్చినప్పుడు
వారు చెప్పే మాటలు ఏమిటంటే, ఇక్కడ కుంటివారున్నారు, గుడ్డివారున్నారు, మరి వాళ్ళందరూ కూడా నిన్ను త్రోలివేతురు అని చెప్పుచూ ఉన్న సమయంలో మరి దావీదు మహారాజు ఏం చేశాడంటే వారిని జయించాడు. కుంటివారిని, గుడ్డివారిని జయించాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఆ యెబూసీయుల పట్టణములను, మరి కనానీయుల యొక్క పట్టణములను, అది సియోను పురముగాను లేకుంటే దావీదు యొక్క పట్టణముగాను మార్చబడి ఉన్నది. ఎప్పుడైతే దావీదు భక్తుడు వారిని జయించాడో ఆ సియోను పట్టణముగా మార్చబడి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సియోను పట్టణముల గురించి మనము గమనించినట్లయితే 2వ కీర్తనలో మనము గమనించగలం. 2వ కీర్తన 6వ చరణంలో మనం చూసినట్లయితే 2వ కీర్తన 6వ చరణాన్ని మనము చదివినప్పుడు ఇక్కడ కొన్ని మాటలు అనేవి మనకు తెలియచేయబడుతున్నాయి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో ప్రాముఖ్యముగా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, సియోను అంటే దేవుని మందిరమున్న స్థలముగా అని చెప్పబడుతూ ఉన్నది. సియోను అనగా దేవుని మందిరమున్న స్థలమై ఉన్నది. మరి దేవుడు నివసించుచున్నటువంటి స్థలము పరిశుద్ధముగాను, దేవుడు నివసించేటువంటి ఆలయము పరిశుద్ధముగాను, దేవుడు నివసించుచున్నటువంటి ఆ స్థలములో సమాధానము కలిగి ఉంటున్నది, సంతోషము కలిగి ఉంటున్నది. అందుకనే 48వ కీర్తనలో మనం చదివాము కదా, సర్వభూమికి సంతోషమునిచ్చుచు ఉన్నది. మరి నీ ద్వారాగా, నా ద్వారాగా సర్వభూమికి సంతోషము కలగాలి. సియోను అనేటువంటి ఈ మాటలో దాగి ఉన్న అంతరార్థం ఏమిటంటే, సియోనులో మూలరాయగా వేయబడిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, మనము ఒక సంతోషకరమైనటువంటి జీవితం అనేది చేయాలి. సర్వభూమికి సమాధానమును కలుగజేసేటువంటి ఒక ప్రజానికముగా మనం మారాలి. ఎందుకంటే మన ప్రభువు సర్వభూమికి సంతోషమునిస్తూ ఉన్నాడు, సర్వభూమికి సమాధానమును కలుగజేయచ్చు ఉన్నాడు. యేసు ప్రభువారు సమాధి చేయబడ్డారు. మరణించిన తర్వాత సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానం చెందిన తర్వాత పునరుద్ధాన యొక్క శరీరముతో ఆయన మరి మూయబడి ఉన్న గదిలోనికి వచ్చినప్పుడు వెంటనే ఆయన చెప్పిన మాట ఏమిటి? మీకు సమాధానము కలుగును గాక. ఈ రోజుల్లో దేవుని బిడలమైనటువంటి మన హృదయాలలో సమాధానమును దేవుడు అనుగ్రహించుచూ ఉన్నాడు. కనుక సియోనులో ఆయన మూలరాయగా వేయబడెను. మూలరాయగా వేయబడినప్పుడు అపోస్తుల యొక్క పునాదుల మీద మనము కట్టబడుచు ఉన్నాం. అపోస్తుల యొక్క పునాదుల మీద మనము జీవము కలిగిన రాళ్ళుగా మనము కట్టబడుచు ఉన్నప్పుడు నిశ్చయముగా ఆ మూలరాయి మీద ఆ పునాది వేయబడిన తర్వాత ఆ పునాది మీద జీవము కలిగిన రాళ్ళుగా మనము కట్టబడుచున్నప్పుడు ఒక అందమైన కట్టడముగా కనబడుచు ఉన్నది. కానీ దాని యొక్క లోపల భాగములో మరి ఆ మూలరాయి మీద ఆ పునాదుల మీదనే ఆ కట్టడం అనేది అమర్చబడుతూ ఉన్నది, దాని మీద ఆధారపడి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా మీరు సర్వలోకమునకు సంతోషమునిచ్చేవారుగాను దేవుని పట్టణముగా మనం మార్చబడుతూ, మరి సియోను అనేటువంటి ఈ మాటలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుని మందిరమున్న స్థలముగా, తరువాత యెరూషలేము పట్టణముగా పిలువబడిన పరిశుద్ధ పర్వతము అను మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, పాత నిబంధనలో సియోను మరి దావీదు భక్తుడు ఏ విధముగా పట్టుకోగలిగాడో, అది మహారాజు పట్టణముగా ఏ విధముగా మార్చబడి ఉన్నదో, మీరు నేను మనమందరము కలిసి ఒక దేవుని యొక్క పట్టణముగా మనం మార్చబడుతూ మరి అక్కడ నుండి దేవుడు ప్రకాశించుచూ ఉన్నాడని ఆసాపు కీర్తన పాడుచూ ఉన్నాడు. ఎందుకంటే పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచూ ఉన్నాడు. పరిపూర్ణమైన సౌందర్యం,
ఆ సియోను పట్టణం అనేది పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన పట్టణముగా ఉన్నది. అది దేవుని యొక్క మహారాజుని యొక్క పట్టణమై ఉన్నది. ఆ పట్టణములో మనమందరము కూడా ప్రవేశించేవారముగాను. కనుక సర్వభూమికి సమాధానమును కలుగు చేయు పట్టణముగాను. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి సియోను దావీదు ఏ విధముగా దానిని పట్టుకోగలిగాడో ఆ విధముగానే దేవుని ప్రజలమైనటువంటి మనలో క్రియ చేస్తున్నటువంటి దురాత్మల యొక్క సమూహములన్నిటిని కూడా పారత్రోలి దేవుడు నివసించుచున్నటువంటి ఒక ఆలయముగాను, దేవుడు నివసించుచున్నటువంటి ఒక పట్టణముగాను, దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఒక హృదయముగాను మనము అలా మారాలని ఈ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనలో వేషధారణతో కూడిన ఆరాధన మనము చేయకుండా విశ్వాసముతోనూ విధేయతతోనూ మరి దేవుణ్ణి ఘనపరిచేవారముగాను, దేవుని స్తుతించేవారముగాను, దేవుని మహిమపరిచేవారముగాను అలాంటి ఒక హృదయం అనేది దేవుడు మనందరికీ దయచేయును గాక. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఇప్పుడు తాన దినమందు మీ సన్నిధిలో ప్రభువా పాలు పొందిన ప్రతి బిడ్డల యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పగలకాల సమయంలో జరిగిన సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా మీరు భారవహించి నడిపించారు. మరి ముఖ్యముగా ఈ సాయంకాల వేళలో కూడా మమ్మలను మీ సన్నిధిలో ప్రభువా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ మంచి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మరి ముఖ్యముగా ప్రభువా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి దేవా కొన్ని విషయముల కొరకు మేము ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన దయ కొరకు స్తోత్రాలు. మా విజ్ఞాపనలన్నీ కూడా మీరు ఆలకించినందుకు స్తోత్రాలు దేవా. జవాబును ప్రభువా మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యముగా ప్రభువా మీరు ఇచ్చిన ఈ వర్తమానమును బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సియోను అనగా ఏంటి అనేది మీరు మాకు బయలుపరిచారు దేవా. మీ మందిరం ఉన్న స్థలము అని చెప్పబడుచు ఉన్నది గనుక అలనాడు దావీదు భక్తుడు ఏ విధముగా యెబూసీయులు కనానీయులు నివసించు దేశాన్ని దేవా పట్టుకోగలిగాడో, కుంటి వారిని గుడ్డి వారిని హతము చేసి దేవా దానిని సాధించగలిగాడో, జయంతో ప్రభువా ఆ పట్టణాన్ని పట్టుకొని ప్రభువా తరువాత యెరూషలేము ఒక పట్టణముగా మార్చబడినట్లుగానే మాలో ఉన్నటువంటి దేవా బలహీనతలలో నుండి మరి ముఖ్యముగా ప్రభువా మమ్మలను బానిసలుగా మారుస్తున్నటువంటి కార్యములన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించండి దేవా. మేము ఇతరులకు ఒక మనోహరమైన పట్టణముగాను, మనోహరమైన జీవితాన్ని చేయడానికి, ఇతరులకు ప్రభువా సంతోషమునిచ్చేవారముగాను, మిమ్మలను ఘనపరచువారముగాను, మిమ్మలను మహిమపరచువారముగాను, మిమ్మలను ప్రభువా స్తుతించే జనాంగముగా మమ్మల్ని మార్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నా మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయాలలో ప్రభువా ఈ రాత్రి వేళ ప్రభువా మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీ మాటల ద్వారాగా ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు మార్పు చెందాలని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఈ వర్తమానములు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయాలలో తండ్రి మీ వైపుకు తిరగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ వర్తమానము ప్రభువా వ్యర్థము కాకుండానట్లు ప్రభువా ప్రతి ఒక్కరికి ప్రభువా నాదా రక్షణ భాగ్యాన్ని మీరు కలుగు చేయండి. మరి ముఖ్యముగా ఈ వారం అంతటిలో కూడా ప్రభువా మీ బిడ్డలు వెళ్ళొచ్చున్న ప్రయాణములలోను, వారు చేస్తున్న ఉద్యోగ స్థలములలోను ప్రభువా మీ సన్నిధి మీ కాపుదల ఉంచండి. వారి యొక్క వ్యాపారములన్నీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొని మేము మరల తిరిగి కలుసుకునేంత వరకు కూడా ప్రభువా మీ సన్నిధి మీ కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని నామం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.